లేదు. ఒక బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి పనిని దేశంలో ముఖ్యమంత్రులందరూ కూడా పొగుడుతున్నారు. ఒక ఆయన అంటాడు అసలు రేవంత్ రెడ్డి కొరకు ఆ స్థాయి కాదు ఈ స్థాయి కాదు అంటాడు. ప్రజలు ఇచ్చిన స్థాయి రా బాబు, మిమ్మల్ని పక్కని పండబెట్టిన స్థాయి అది. ఒక ప్రజానాయకుడిగా ఇలా 20 సంవత్సరాలు అది చేస్తున్నాడు మిడ్జిల్లో. కృతజ్ఞత, ఎందుకంటే ప్రజలకు కృతజ్ఞతగా ఉండడం నాయకుని యొక్క లక్షణం. ప్రజలు మనల్ని ఓడగొడితే ఇంట్లో పండడం, గెలిస్తే వచ్చి అధికారం చెలాయించడం కాదు అని చెప్పి కేసీఆర్ గారికి తెలియజేస్తూ, పెద్దలు మా జయవీర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పానకంలో పుడకల ఇట్లాంటివన్నీ చేయకు మిత్రమా. ఎవరైతే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారో అన్ని వేళ్ళు మీ వైపే ఉన్నాయి. అదొక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎప్పటికైనా ప్రజలు ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు. కాబట్టి అలా నిజాయితీగా రాజకీయాలు చేస్తే రేవంత్ రెడ్డి గారి ముందు నిలబడతారు తప్పితే ఇలాంటి చౌకబారు సన్నాసి రకం రాజకీయాలు చేయడం బంద్ చేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అసలు కేటీఆర్ స్థాయి ఏందో చెప్పు ఇప్పుడు నాకు. వాట్ ఈస్ ద కేటీఆర్ స్టేటస్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్? ఎమ్మెల్యే. ఇది మంత్రి స్థాయి కూడా కాదు. మీ బావ క్యాబినెట్ ర్యాంక్ ఉన్నట్టు అది కూడా కాదు కదా. కాదు కదా, మీరు ఎమ్మెల్యేలు రా నాయన. మీ స్థాయి ఏంది? కనీసము మీ స్థాయి ఏందో గుర్తుపట్టకుండా, నేను కేసీఆర్ కొడుకునని చెప్పుకోకపోతే నీకు ముఖం లేదు, నేను కేసీఆర్ అల్లునని చెప్పుకోకపోతే హరీష్ రావు ముఖం లేదు. అసలు ఇప్పుడు ఆయన వెనక నుండి నల్లిగుట్ట లెక్క ముచ్చట చేయబోతే మీ ఇద్దరికి రాజకీయమే లేదు. ఏమైనా ఆధారపడే పరాన్న జీవులు అన్నట్టుగానే మీకు సొంతంగా ఆలోచనలు లేవు. మీకు ఒక నాయకుడే లేడు. ఏమంటారు, చుక్కాని లేని నావ ఎట్లనో మీ బతుకట్ల. ఇప్పుడు ఆగమ్య గోచరంగా నడి సంద్రంలో ఎటు పోవాలనో తెలియక హరీష్ రావు ఉన్నాడు, ఏం చేయాలనో తెలియక కేటీఆర్ ఉన్నాడు. పరిస్థితులేమో బీజేపీ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. రాడార్ అంతా కూడా బీజేపీ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఇటు సిబిఐకి కాళేశ్వరం వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఇటు గతంలో పిఎఫ్ స్కామ్కి సంబంధించి సహారా కేసు అట్లనే ఉంది. ఇక బిడ్డనంటే ఎల్లగొట్టిండ్రు. ఆమె ఒక పార్టీ పెట్టుకుంది, ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఈ ఫార్ములా కాయశ్రేమో కేటీఆర్ ఉన్నది. కాబట్టి ఇవన్నిటి సందిగ్ధంలో నడి సంద్రంలో ఒక నావల అటు ఇటు తనిఖీలాడుతున్న వాళ్ళ స్థాయి ఏందో తెలుసుకుంటే మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఇదేమన్నా కుస్తీ పోటీ అనుకుంటున్నారా? స్థాయిల గురించి చర్చించుకునేందుకు, ప్రజా సమస్యల మీద చర్చించేందుకు మేము అసెంబ్లీకి రమ్మంటున్నాం. ఒక ప్రజాప్రతినిధికి ఎన్నికైన తర్వాత అది ఆయన ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తించమని మేము అడగడం తప్ప అని నేను మీకు వారిని ప్రశ్నిస్తున్నాను. పిచ్చోడు ఏమన్నా తలకాయ ఉందా? హరీష్ రావు అంటోనికి ఏమన్నా తలకాయ ఉందా? ఏమన్నా వాడు అట్నే రాజీనామా చేసిండా? మరి పనికిరాని చేతగాని దద్దమ్మని నీ కాదు, నీ మామను నువ్వు తీసుకురాలేని నువ్వు రాజీనామా చేస్తే ఏం చేస్తావు? ఏం బీకేది ఉంది నువ్వు చెప్పు. అంటే 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇస్తే ఈ పీకుడు గాడి కొరకు 2.5 సంవత్సరాలకు రాజీనామా చేస్తారా? మరి మీరు ఎట్లా ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? ఇంత తెలివి తప్ప ఏం ఆశరా నాయన మీకు? ఏమి కోరికలు రయ్యి? 2 సంవత్సరాలే మీరు అధికారం లేకుండా ఉండి, ఉద్యమ కాలంలో మీకు అధికారం లేకపోయినా అధికారం చెలాయించినట్టే ఉన్నారు. 9.5 సంవత్సరాలు ఏం చేయకుండా ఇంట్లో వండుకున్నారు. 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించలేని స్థితిలో మీ పార్టీ ఉన్నది. అందుకనే మా ముఖ్యమంత్రి గారు అన్నారు, అసలు ఫస్ట్ ఈ టెన్యూర్ అయిపోయేదానిక బీఆర్ఎస్తో ఉంటావా హరీష్ అని అన్నాడు. రాజీనామా చేస్తే దేనికోసం చేయాలి? దానికేమైనా చెప్తాడు ఆయన? అరే వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏడవన్నాడు. వైట్ పేపర్ అసెంబ్లీలో రిలీజ్ చేశారుగా, మీరందరూ చూసిండ్రు కదా. ఈ పనికిరాని ఆరోపణలు చేస్తున్నారు చేయబట్టే వీళ్ళు పనికిరాని నాయకులని, వీళ్ళు పనికిరారు కాబట్టే వీళ్ళని చెత్తతో తీసి పడేస్తున్నాం. వీళ్ళ స్థాయిలు కూడా చెప్పినాం ఇప్పుడే. ఇలా మేము ఉన్నామంటే వారు విప్పుగా ఉన్నారు, నేను విప్పుగా ఉన్నా. వాళ్ళకంటే మేము ఇంకా పెద్దనే. అయినా కూడా కేసీఆర్ని ఏమంటున్నాం, అయ్యా రా నాయన అంటే
ఆడ ఎక్కి కూర్చుంటారు, రాకుర్రా బాబు మీ పార్టీ బొందర పడుతుంది. అవును, గన్ పార్క్ కాడ కూర్చున్నప్పుడు వచ్చిండా? మంత్రులు గన్ పార్క్ కాడ కూర్చున్నా ఆడికెళ్ళి లేచిపోతున్నప్పుడు వచ్చి తుర్రుమని పారిపోయే కల్చర్ ఎవరిది? పిరికితనం ఎవరిది? 3 మంత్రులు వచ్చి ఆడ కూర్చున్నారు. ఏడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, వాళ్ళు ఇంటికి సిఎల్పికి వచ్చినప్పుడు ఫోన్ చేసిండ్రా లేదా? ఇక బిగ్ బాస్ షో ఏమో కానీ వారి షో అంతా చూసినాం. కానీ ఫస్ట్ నా దృష్టిలో బీజేపీతోని బార్గెనింగ్ కోసమే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతూ ఉన్నది, నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నది. నిలబడక లేకపోయినందుకే అసహనంతో రోజుకు మీరు చూడండి, కేటీఆర్ ఆడ నిరుద్యోగులు తీసుకుంటాడు, కవిత అక్కడ ఉద్యమకారుల కొరకు అంటది.